విరాట్ కోహ్లీ క్రీడా ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ మరియు మార్కెటబుల్ క్రికెటర్. కోహ్లీ సంవత్సరానికి సంపాదించే ఆదాయం ఎంతో అంచనా వేస్తే క్రికెటర్ గా, బిజినెస్ మ్యాన్ గా తన ఎంత సక్సెస్ లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. కోహ్లీ ఇండియన్ క్రికెట్ ద్వారా, ఐపీఎల్ ద్వారా, ఇంకా వ్యాపార ప్రకటనలు, బిజినెస్ వెంచర్స్, అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నాడో ఒకసారి చూద్దాం. క్రికెట్ శాలరీ. బీసీసీఐ ఇండియన్ టీంలో ప్లేయర్స్ కి కేటగిరీ వైజ్ గా సెంట్రల్ కాంట్రాక్ట్ అందిస్తుంది. మొత్తం 4 విభాగాలు ఉన్న ఈ కాంట్రాక్ట్ లో కోహ్లీ A+ కేటగిరీలో ఉన్నాడు. A+ కేటగిరీలో ఉన్న కోహ్లీకి బీసీసీఐ సంవత్సరానికి 7 కోట్ల రుసుము చెల్లిస్తుంది. మ్యాచ్ ఫీజుల ద్వారా ఆదాయం ఒక క్రికెటర్ సంవత్సరం మొత్తం ఆడిన మ్యాచ్లపై ఆధారపడి ఉంటుంది. టెస్ట్ మ్యాచ్ కి పర్ మ్యాచ్ కి 15 లక్షలు, వన్డే మ్యాచ్ కి 6 లక్షలు, T20 మ్యాచ్ కి 3 లక్షలు బీసీసీఐ అందిస్తుంది. కోహ్లీ సంవత్సరం మొత్తం ఎన్ని మ్యాచ్లు ఆడాడన్న దానిపై మ్యాచ్ ఫీజు ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ శాలరీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కోహ్లీ ఐపీఎల్ లో సంవత్సరానికి 15 కోట్లు శాలరీగా అందుకుంటాడు. ఇంకా అడ్వర్టైజ్మెంట్స్. కోహ్లీ ఇండియా మార్కెటింగ్ లో అత్యంత డిమాండ్ ఉన్న బ్రాండ్ అంబాసిడర్ లో ఒకడు. తను చాలా బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ప్యూమా, MRF, ఆడి, ఉబర్, హీరో ఇలా చాలా బ్రాండ్స్ కి తను అడ్వర్టైజ్ చేశాడు. ఇలా అడ్వర్టైజింగ్ రూపంలో కోహ్లీకి సంవత్సరానికి దాదాపుగా 150 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇంకా కోహ్లీకి ఆదాయం వచ్చే మరో మార్గం బిజినెస్ వెంచర్స్. వ్రాంగ్ అనే బ్రాండ్ కి కోహ్లీ కో-ఓనర్ గా ఉన్నాడు. ఈ బ్రాండ్ ద్వారా షర్ట్స్, టీ-షర్ట్స్, జాకెట్స్ ఇలా మెన్స్ కి సంబంధించిన అన్ని నీడ్స్ ని ఈ బ్రాండ్ ద్వారా మార్కెట్ చేస్తున్నారు. కోహ్లీకి ఉన్న మరొక వ్యాపారం 18. ఈ 18 అనేది ప్యూమాతో కొలాబరేషన్ అయి ఉంటుంది. దీని ద్వారా షూస్, ఫ్రాగ్రెన్స్, ఇన్నర్ వేర్, ఫుట్ వేర్, హెయిర్ కేర్ ఇలా ఈ విభాగాల్లో ఈ బ్రాండ్ ద్వారా మార్కెట్ చేస్తారు. ఇవి కాకుండా కోహ్లీకి రెస్టారెంట్స్, ఫిట్నెస్ చైన్స్ ఉన్నాయి. 18 కమ్యూని అనే పేరుతో రెస్టారెంట్స్ ఇండియాలో చాలా ప్లేసెస్ లో ఉన్నాయి. చీజల్ అనే బ్రాండ్ తో ఫిట్నెస్ చైన్స్ కూడా కోహ్లీ నడుపుతున్నాడు. కోహ్లీకి ఆదాయం వచ్చే మరో మార్గం ఇన్వెస్ట్మెంట్స్. కోహ్లీ స్పోర్ట్స్ మరియు టెక్నాలజీ స్టార్టప్స్ లో చాలా వరకు పెట్టుబడులు పెట్టాడు. వీటన్నిటి కలిపి సంవత్సరానికి సుమారుగా ఒక 20 కోట్ల ఆదాయం ఉంటుంది. మొత్తంగా కోహ్లీ అన్ని విభాగాల్లోనూ కలిపి సుమారుగా సంవత్సరానికి 192 కోట్ల రూపాయలు ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.